హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటిని మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం మిత్రమా. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రమా. ఇక్కడ ఒకటి ఫస్ట్ మనము డిఎస్సి ఫైనల్ కీకి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి మాట్లాడుకుందాం. డిఎస్సి ఫైనల్ కీకి సంబంధించినటువంటి ఇంకా కసరత్తు అయితే నడుస్తూ ఉంది. అంటే ఇంకా పూర్తిగా అయితే కంప్లీట్ కాలేదు ఫైనల్ కీ. సో ఇంకా అబ్జెక్షన్స్ అనేటివి చూస్తున్నారు వారు. ఫైనల్ కీ అనేది ఏ తప్పు లేకుండా ఫైనల్ కీలో కూడా మళ్ళీ ఎలాంటి ఆబ్జెక్షన్స్ రాకుండా పర్ఫెక్ట్గా ఫైనల్ కీ తయారు చేయడానికి అయితే నిపుణుల కమిటీ చాలా కసరత్తు అయితే చేస్తుంది. అన్ని టెక్స్ట్ బుక్ల బేస్డ్గా ఏ ఆన్సర్ అయితే ఉందో సో అదే ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే ఉంటుంది దాదాపుగా. సో అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ 1 or 2కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉండే అవకాశం ఉంది మనకు ఫైనల్ కీలో. సో ఈ ఫైనల్ కీ అనేది యాక్చువల్గా రేపు రావాల్సిందే, కానీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకోటి ఇక్కడ ఏంటంటే హాలిడేస్ రావడం ద్వారా, సండే మండే హాలిడే ఉండడం ద్వారా కూడా ఇక్కడ కొన్ని లేట్ అవుతుంది. కాబట్టి మనకు డిఎస్సి ఫైనల్ కీ అండ్ ఫలితాలు ఒకే రోజు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మిత్రమా. అంటే డిఎస్సి ఫైనల్ కీ రోజే మనకు డిఎస్సి ఫలితాలు కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో అది సెప్టెంబర్ 1st వీక్ల వరకు అయితే, అంటే రేపు లేదా ఎల్లుండి 29 వరకు ఫైనల్ కీ ఒకవేళ రిలీజ్ చేస్తే డిఎస్సి ఫలితాలు సెప్టెంబర్ మొదటి వారంలో వస్తాయి. ఒకవేళ ఫైనల్ కీ అనేది 29, 30 వరకు 31st వరకు రాలేదనుకోండి, ఫైనల్ కీ అండ్ జనరల్ ర్యాంకింగ్ లేదా ఫలితాలు, అంటే ఫలితాలు అంటే జనరల్ ర్యాంకింగే మిత్రమా, రైట్. ఆ రెండు ఒకే రోజు అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది మనకు. ఒకవేళ ఫైనల్ కీ అనేది మంత్ 31st వరకు వస్తే రిజల్ట్ అనేది మనకు సెప్టెంబర్ 1st వీక్లో ఉంటుంది జనరల్ ర్యాంకింగ్కి సంబంధించి. ఒకవేళ ఫైనల్ కీ అనేది మంత్లో రిలీజ్ కాకపోతే మీకు ఫైనల్ కీతో పాటే జనరల్ ర్యాంకింగ్ అంటే మీ ఫలితాలు అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకటి. రెండవది, ఇక్కడ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే, స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసుకున్న డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ నేషనల్ సర్టిఫికేట్ అదేవిధంగా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ను రేపటి నుండి, అంటే ఆల్రెడీ వెబ్సైట్ ఓపెన్ అయింది ఇప్పుడు కూడా, సో ఈ రోజు నుండి సెప్టెంబర్ 2 వరకు అప్లోడ్ చేసుకోవాలి. అప్పటి వరకు టైం ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, స్పోర్ట్స్ సర్టిఫికేట్లను కూడా అడుగుతున్నారు. తర్వాత స్పోర్ట్స్కి సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి 1:5 తర్వాత పిలుస్తారు. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి ఎలాంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని వారు చెప్పలేదు. ఓన్లీ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయండి అని చెప్పారు, రైట్. ఇక స్టేట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయొచ్చా సార్ అని అంటున్నారు, రైట్. ఎవరైనా అభ్యర్థులు స్టేట్ సర్టిఫికేట్ ఉంది అని మీరు అప్లై చేసుకొని ఉన్నట్లయితే సో మీరు అప్లోడ్ చేయండి స్టేట్ సర్టిఫికేట్. వాళ్ళు కన్సిడర్ చేస్తారా లేదా అనేది తర్వాత విషయం. సో వాళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు నేషనల్ ఇంటర్నేషనల్ అని. సో కొందరు స్టేట్ సర్టిఫికేట్ ఉంది అని కూడా మనకు స్పోర్ట్స్ కోటాలు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఉన్నారు. సో ఆ అభ్యర్థులు కూడా మీ యొక్క సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని అయితే అప్లోడ్ చేయండి. వారు మరి యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మనకు తర్వాత తెలుస్తుంది. కానీ ప్రతి ఒక్క అభ్యర్థి ఆ స్పోర్ట్స్ అలో ఎవరైతే అప్లై చేసుకున్నారో మీ ప్రతి ఒక్కరు మీరు అప్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాంట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చును. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, రైట్. ఇక్కడ చూడండి మిత్రమా, స్పోర్ట్స్ డాక్యుమెంట్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ నంబర్ అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీ యొక్క సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయండి. మీ యొక్క స్టేట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అని వారు చెప్పారు. మీరు ఆ స్టేట్ సర్టిఫికేట్స్ వారు కూడా ఎవరన్నా ఉంటే అవి కూడా అప్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. వారు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది తర్వాత విషయం. సో మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకో గమనిక ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఎలాంటి సర్టిఫికేట్ సరగలేదు. ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అభ్యర్థులు ఎవరు కూడా టెన్షన్ పడకండి, ఓకేనా మిత్రమా. ఇక్కడ ఫైనల్ కీ అండ్ ఫలితాలు దాదాపుగా ఒకే రోజు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది మిత్రమా. దాదాపుగా ఫైనల్ కీ అనేది మంత్ ఎండింగ్ వరకు కూడా కంప్లీట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది మనకు. సో అలా ఒకవేళ అయితే సో ఫైనల్ కీ అండ్ రిజల్ట్ ఒకే రోజు ఇచ్చే అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది మిత్రమా. దాదాపుగా సెప్టెంబర్ 1st వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో వీరు అయితే లేట్ చేసే ప్రాసెస్ అయితే లేదు మిత్రమా, లేట్ అయితే చేయరు, మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎంత తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు దాదాపుగా. సో అక్టోబర్ అనేది వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఫస్ట్ సెప్టెంబర్ 5 అనే టార్గెట్ పెట్టారు. సెప్టెంబర్ 5 నుండి అక్టోబర్కి వెళ్ళారు. సో అటు ఇంకా దాటే అవకాశం అయితే లేదు మిత్రమా. దసరా సెలవుల నాటికి ఇది కంప్లీట్ అయిపోతుంది, రైట్. ఇక్కడ ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఫైనల్ కీ, జనరల్ ర్యాంకింగ్.
ఫైనల్కి అండ్ జనరల్ ర్యాంకింగ్ ఈ రెండు అనేటివి మనకు అంటే జనరల్ లిస్ట్ అనేది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిందనుకోండి, సో మనకు హ్యాపీగా మనం చూసుకోవచ్చు జాబ్ వస్తుందా లేదా అని క్లియర్గా మనకు తెలిసిపోతుంది. సో ఈ ఫైనల్కి అండ్ జనరల్ ర్యాంకింగ్ అనేది మనకు సెప్టెంబర్ 1st వీక్లో అయితే వస్తుంది. సో ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మనకు సెప్టెంబర్ 1st వీక్లో సో ఇవి రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మిత్రమా. రైట్, ఇంకేం అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను అందించే ప్రయత్నం చేస్తాను మిత్రమా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మిత్రమా, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరికి కాల్స్ కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రమా, లేకుంటే కాల్ బ్యాక్ కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం మేము. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అయితే మీరైతే తప్పకుండా మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరైతే తప్పకుండా మిత్రమా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. మీకు అన్ని రకాల పీడిఎఫ్లు నోట్స్ కావచ్చు, రాబోయే డిఎస్సిలో కావచ్చు, ఏ అప్డేట్ ఉన్నా మీకు సర్టిఫికేట్ విషయంలో కావచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉన్నా డౌట్ ఉన్నా కాల్ చేయండి. మేము తప్పకుండా మాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటాం. మీకు అదేవిధంగా ఏమైనా తెలియని ఉంటే కూడా తెలుసుకుని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం మిత్రమా. మీరైతే తప్పకుండా మీ సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.